ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు బాబావారు ఈరోజు ప్రవచించేటటువంటి ప్రధానమైన అంశం సాయి చరితామృతంలో బాబావారు ఎవరు ఏ విధంగా కొలుస్తారో వారి ఇష్ట ఆరాధ దైవం ఆ విధంగానే బాబావారు దర్శనమించేవారు. బాబావారు ఎప్పుడూ కూడా తను భగవంతుడని, తన ఫలానా అవతారమని ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఎవరి ఇష్టపూర్వకమైనటువంటి ఇష్టదైవంగా కొలిచే మూర్తులు ఎవరైతే ఉంటారో వారి రూపంలోనే బాబావారు దర్శనం చేసి వారికి ఆ యొక్క భక్తి పట్ల మరింత పెంపొందేసి ఆనందాన్ని, భక్తిపూర్వకమైనటువంటి ఆనందాన్ని, ఆధ్యాత్మిక సుఖాన్ని బాబావారు ఇచ్చేవారు. ఈ విషయంలో మనకిష్టమైనటువంటి అనేక మంది భగవంతులను మనం కొలుస్తూ ఉంటాము. కొంతమంది రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, మారుతి, ఇలాగ ఎవరి ఇష్టమైనటువంటి దేవతామూర్తిని వారి ముద్ర మీద వారి స్థిరంగా పదిలివై ఉండి ఆ ప్రకారం ఆ భగవంతుడిని కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ అనేది ప్రతి భక్తుడికి ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ క్రమంలో బాబావారు తమ ఇష్టదైవాలను ఎవరైతే కొలుస్తారో వారి రూపంలోనే బాబావారు, ఆ స్థానంలో బాబావారు దర్శనమిచ్చి సకల దేవతా స్వరూపుడు తనేనని నిరూపించినటువంటి సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. అందులో ప్రధానంగా బాబావారిని అంటే చాలామంది భక్తులు ఏం చేస్తారంటే బాబావారిని దత్తాత్రేయుని అవతారంగా, దత్త పరంపర అనేటువంటి ఈ యొక్క సాంప్రదాయంలో బాబావారు అవధూతగా జన్మించారనేటువంటి విషయం చాలామంది భావిస్తారు. ఈ క్రమంలో బాబావారిని దత్తాత్రేయుడిగా కొంతమంది భక్తులు సాయి చరితామృతంలో కొలిసి వారి అనుభూతులు పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా తీసుకున్నట్లయితే 1900 సంవత్సరంలో మనకి బాలాసాహెబ్ అని చెప్పేసి ఒక సాయి అంకిత భక్తుడు ఉండేవాడు. ఈ బాలాసాహెబ్కి, నానాసాహెబ్కి ఒక దగ్గర బంధువు. ఈ యొక్క బాలాసాహెబ్ ప్రధానంగా ఏ దేవుణ్ణి కూడా ఇష్టపడేవాడు కాదు, ఏ దేవుణ్ణి కూడా కొలిచేవాడు కాదు. ఆయన దత్త పరంపర అనేటువంటి, దత్త సాంప్రదాయం అనేటువంటి సాక్షాత్తు దత్తాత్రేయుడిని కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉండేవాడు. ఇటువంటి క్రమంలో నానాసాహెబ్ బాలాసాహెబ్ని బాబావారిని దర్శించుకోమని, ఆయన కొలవమని, ఆయన మహా గొప్ప అవతార పురుషుడని, అవధూతని, సాక్షాత్తు దత్తాత్రేయుని స్వరూపమని ఆయన ప్రోత్సహించి ఆయన చెప్పడం జరిగింది. ఈ క్రమంలో బాలాసాహెబ్ బాబాని మొదట కాస్తంత విశ్వసించలేదు. తర్వాత తన సాంప్రదాయం వేరు, బాబావారు ఒక ముస్లిం ఫకీరనో లేకపోతే ఒక సాధువనో ఈ రకంగా భావించేవారు. ప్రధానంగా పెడచెవిని పెట్టేవారు. ఈ విషయాన్ని తొలుత అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, గొప్పగా విశ్వసించలేదు. అయినప్పటికీ కూడా తన యొక్క స్నేహితుడి యొక్క బలవంతం మీద, తన స్నేహితుడి యొక్క కోరిక మేరకు బాబాని దర్శించుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది. బాబాని దర్శించుకోవాలనేటువంటి తలంపుతో ఒకసారి ఈ యొక్క బాలాసాహెబ్ షిరిడి గ్రామానికి వచ్చేసాడు. షిరిడి గ్రామానికి వచ్చేసి అక్కడ పాడుపడిన మసీదులో ఉన్నటువంటి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబావారిని దర్శించుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. ఆయన నేరుగా బాబావారి దగ్గరికి వచ్చి బాబాని దర్శించుకునేటువంటి క్రమంలో సాక్షాత్తు బాబావారు ఆయన కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ముఖం, ఆ దృశ్యం కాస్త కనుమరుగయ్యి ఆయన స్థానంలో సాక్షాత్తు దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. తను ఇప్పటి వరకు కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నటువంటి ఏ స్వామి అయితే ఉన్నాడో సాక్షాత్తు దత్త పరంపర అనేటువంటి దత్తాత్రేయ స్వామి బాబావారి యొక్క స్థానంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆనంద సంభ్రాచరాలతో ఈ యొక్క బాలాసాహెబ్కి గొప్ప ఆనందం కలిగింది, తర్వాత ఆశ్చర్యం కలిగింది. ఒక ఆధ్యాత్మిక అనుభూతి, అద్భుతం చూసేసరికి ఆయన కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు రాల్చాయి. ఈ రకంగా బాబావారి స్థానంలో సాక్షాత్తు దత్తాత్రేయుడు దర్శనం ఇవ్వడంతో ఆయన ఎంతో కాలంగా వేచి చూస్తూ, పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా దత్తుని యొక్క రూపం, దత్తుని యొక్క దర్శనం ఇంతవరకు జరగలేదు. కాస్త బాబావారిని చూడటంతోనే ఒక్కసారిగా దత్తాత్రేయుడి దర్శనమే, ఆ యొక్క దర్శనం కలిగేసరికి బాలాసాహెబ్కి
పట్టలేనటువంటి ఆనందం కలిగింది. అంటే సాక్షాత్తు బాబావారు వేరు కాదు, దత్తుడే, శ్రీ గురుదత్తుడే బాబావారిగా అవతరించారు. అంటే మాణిక్య ప్రభువు, అక్కలకోట శ్రీపాద ప్రభువు, ఈ క్రమంలోనే ఆయన బాబావారు కూడా దత్త సాంప్రదాయంలో సాక్షాత్తు దత్తాత్రేయుడే బాబావారుగా అవతరించారని చెప్పేసి బాలా సాహెబ్కి విపరీతమైనటువంటి విశ్వాసం, నమ్మకం కుదిరింది. వెంటనే ఓ దత్తాత్రేయ అని చెప్పేసి బాబావారి పాదాల మీద మోకరిల్లి ఆనందంతో ఆయన యొక్క పాదాలను ముద్దాడి ఆ దత్తుని యొక్క చూసినటువంటి దర్శనం, చూసినటువంటి అనుభూతి బాలాసాహెబ్కి చాలా గొప్పగా మిగిలింది. ఈ విషయం మనసులో గుండెల నిండా ఆనందం పొంగి పొర్లింది. బాబాని చాలా ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆయన పూజించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ బాలాసాహెబ్ సాక్షాత్తు దత్తాత్రేయుడు, బాబావారు వేరు కాదని ఇరువురు ఒకటైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగింది. ఇక బాబావారిని దత్తాత్రేయుడిగా భావించి ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో చాలా భక్తిపూర్వకంగా, వినయపూర్వకంగా, శాస్త్రోక్తంగా దత్తాత్రేయుడినే స్థానంలో బాబావారిని పూజిస్తూ ఉండేవాడు. ఈ రకంగా బాలాసాహెబ్ దత్తుని యొక్క ప్రతిరూపంగా షిరిడి సాయిబాబాగా అవతరించాడనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఈ యొక్క దర్శనం ద్వారా కలిగింది. అందువల్ల సాక్షాత్తు దత్త పరంపరమైనటువంటి అంశంలో ప్రధానంగా మనకి ఈ యొక్క సాధు పుంగువులు, అవధూతలు కనిపిస్తూ ఉంటారు. బాల పిశాస ఉన్మత్త స్థితిలో ఉన్నటువంటి ఎక్కువ మంది అవధూతలు దత్తుని యొక్క అంశంతో జన్మించినటువంటి వారే. ఆ క్రమంలో కూడా బాబావారు సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క రూపంలో ఆయన యొక్క వంశపరపున జన్మించినటువంటి వ్యక్తి. ఈ రకంగా దత్తాత్రేయుని రూపంలో మరో భక్తుడైనటువంటి బలవంత్ భోజేకర్కి కూడా సాక్షాత్తు బాబావారు ఒక దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. 1911 సంవత్సరంలో ఒక సాయంత్రం ఈ యొక్క బల్వంత్ భోజ్కరు తన దగ్గర, తన ఇంట్లో ఉన్నటువంటి సాక్షాత్తు దత్తాత్రేయుడి యొక్క ఫోటోకి ఆయన ఎంతో భక్తిపూర్వకంగా, వినయంగా ఆ ఫోటోను సాయంత్రం 5 గంటలు అవుతూ ఉంది. ఆ యొక్క ఫోటోను ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా పూజిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఫోటో స్థానంలో, దత్తాత్రేయుడి స్థానంలో బాబావారు దర్శనంగా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మొదట కాస్తంత తను ఆశ్చర్యపోయినప్పటికీ కూడా తను ఏమన్నా పొరపడుతున్నాడా లేదా మసకగా కనిపిస్తున్నాడా అనేటువంటి అపోహ, కొంచెం సందేహం ఈ యొక్క బలవంత్ జోస్కి కలిగింది, జోస్కర్కి. కానీ లేదు ఇతను దత్తాత్రేయుడే అని చెప్పేసి బాబా అనుకుంటే క్రమంలో మళ్ళీ దత్తాత్రేయుడు కాస్త మళ్ళీ మాయమయ్యి బాబావారుగా కనిపిస్తూ ఉన్నారు. బాబావారు కాస్త క్రమేపీ ఆ దృశ్యం మాయమయ్యి ఆయన స్థానంలో దత్తాత్రేయుడిగా కనిపిస్తున్నారు. ఇలాగా మార్చి బాబావారు పటం దత్తాత్రేయుడి రూపంగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత 3 తలలతో ఉన్నటువంటి దత్తమూర్తిగా ఈ యొక్క బలవంతు జోస్కర్కి కనిపించడం బాబావారు సాక్షాత్తు దత్త పరంపరమైన దత్త అంశంతో కూడినటువంటి దేవతామూర్తిగా ఆయన మనసులో ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, గాఢమైన విశ్వాసం, ఒక దృఢమైనటువంటి భక్తి సంకల్పత కలిగినాయి. అంటే ఈ రకంగా బాబావారికి దత్తాత్రేయుడికి పరస్పర భేదం లేదని, ఇరువురు ఒకటేనని, సాక్షాత్తు దత్తుడే బాబావారని, బాబావారి దత్తుడిగా మనకి నిరూపించబడింది. దత్త సాంప్రదాయంలో బాబావారు దత్తుడు ఒకటేనటువంటి అంశం మనకి ఈ చరితామృతం ద్వారా మనకు ద్యోతకం అవుతుంది. కాబట్టి సాయి భక్తులారా, దత్తుని యొక్క శ్రీదత్తుడే ఆయన అంశతో ఆ పరంపరలో జన్మించినటువంటి మహానుభావుడే ఈ సాక్షాత్తు షిరిడి సాయిబాబాగా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ యొక్క సంఘటనల ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి యద్భావం తద్భవతి, మనం ఏ రూపంలో అయితే మనం ఆరాధిస్తామో ఆ రూపంలో తన ఇష్టదైవమైనటువంటి రూపంలో బాబావారు కనిపిస్తారు, వారిని ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క చరితామృతాన్ని తెలుసుకునే భాగ్యం ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు మనకు కల్పించారు. కాబట్టి వారి అపారమైన కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని,
అదేవిధంగా ఈ యొక్క షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి భగవద్బంధువులకు ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.